పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికే IMF వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేసిన పాకిస్తాన్ అవి కూడా చాలకపోవడంతో ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా తమకు మిత్ర దేశాలు అయిన కొన్నింటి వద్ద రుణాలు కోరుతున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా దీనిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ స్పందించారు. దేశ అవసరాల కోసం మిత్ర దేశాల ముందు చేతులు చాచి అప్పు అడగడం తన ఆత్మ గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇస్లామాబాద్ లో జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త ఎగుమతిదారుల సదస్సులో పాల్గొన్న ఆయన అప్పుల కోసం దేశాధినేతలు తల వంచుకోవాల్సిన రావడం ఒక దేశానికి ఎంతటి అవమానకరమో వివరిస్తుందని భావోద్వేగానికి లోనయ్యారు. మిత్ర దేశాల నుండి అప్పులు కోరినప్పుడు వారి కోరికల భారాన్ని మోయాల్సి వస్తుందని ఆయన వాపోయాడు. మనం ఇతరుల దగ్గర డబ్బు అడిగినప్పుడు మన ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందని, కొన్నిసార్లు వారు కోరే అన్యాయమైన డిమాండ్లను కూడా అమలు చేయక తప్పని పరిస్థితిలో ఎదురవుతాయి. అప్పు ఇచ్చే వారి కోరికను భరించడం ఒక పెద్ద భారంగా మారుతుందని ఆయన స్పష్టం చేశాడు. పాకిస్తాన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడంలో చైనా ముందు ఉందని ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనాను కొనియాడాడు. చైనాతో పాటు సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు పాకిస్తాన్ ఎప్పుడు నిరాశ పరచలేదని, వారు సహాయం వల్లే దేశం ఎప్పటికీ నిలబడి ఉందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చూస్తే పాకిస్తాన్ ఇంత ఆర్థికంగా వెనకబడడానికి కారణం ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం. అదేవిధంగా పాకిస్తాన్ లో కరప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఉగ్రవాదాన్ని పోషించడానికే సగం డబ్బు ఖర్చు పెడితే, అలాగే ఉన్న డబ్బును అధికారులు దోచుకుంటే ఇంకా ఆ దేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తారు?